అత్యాధునిక వ్యవసాయ యంత్రాల వినియోగం పెరగడం ద్వారానే రైతులు మెరుగైన దిగుబడులు సాధించగలరని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కంకిపాడులోని ఓ హోటల్లో లోవల్ కంపెనీ రూపొందించిన కొత్త RG108+ ఏసీ క్యాబిన్ నూర్పిడి యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యంత్రాన్ని స్వయంగా నడిపి మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, వర్లకుమార్ రాజా, లోవల్ కంపెనీ ఎండీ ప్రవీణ్ సుంకర, డిజిటల్ మార్కెటింగ్ హెడ్ భవన్ వల్లభనేని సహా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆధునిక సాంకేతికత అవసరమని మంత్రి పేర్కొనగా, రైతుల అవసరాలకు అనుగుణంగా యంత్రాలు రూపొందించనున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వ్యవసాయ రంగంలో చాలా వినూత్నమైనటువంటి మార్పులు చాలా తరాలుగా మనం చూస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ యుగంలో పంట పండిన వెంటనే పంటని హార్వెస్టింగ్ చేయడానికి హార్వెస్టర్స్ వచ్చాయి. ఈ హార్వెస్టర్స్లో లోవల్ ఇంటెలిజెంట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చైనా సంస్థ వాళ్ళు దాదాపు 2003 సంవత్సరం నుంచి, అంటే దాదాపు 60 సంవత్సరాలుగా గ్రూప్కి చాలా అనుభవం ఉంది. 2003 సంవత్సరం నుంచి ఈ లోవల్ ఎక్విప్మెంట్ని వాళ్ళు అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీరామ్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ అధినేత రవీంద్ర దాదాపు 2020 సంవత్సరం నుంచి సౌత్ ఇండియా మొత్తం కూడా ఈ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ వేలాది మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది. చాలా ఫార్మర్స్లో కానీ మంచి గుర్తింపు తీసుకురావడం కూడా జరిగింది. రైస్ బౌల్ RG108+ CR ఏసీ క్యాబిన్ అనేది లాంచ్ చేసాము. మనకి ఇంతకుముందు నార్మల్ క్యాబిన్ అనేది ఉండేది, అంటే డే క్యాబిన్ అనేవాళ్ళం. సో దాంట్లో ఏసీ ఉండేది కాదు. చాలామంది ఆపరేటర్స్ కానీ ఓనర్స్ కానీ ఏసీ క్యాబిన్ కావాలి, ఈ యొక్క టెంపరేచర్కి వీటికి మేము తట్టుకోలేకపోతున్నాము అన్నదానికి మనం దీన్ని R&D చేసి డిజైన్ చేసి టెస్ట్ చేసి ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మార్కెట్లో కొన్ని ఉన్నా సరే మనం వాటికన్నా అత్యాధునిక టెక్నాలజీతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫీల్డ్ దీనికి మీట్ అవుతూ మనం దీన్ని లాంచ్ చేసామండి. RG